ఒకటి వెంకట్ గారు మీరు అంటున్నారు కదా! 2.5 సంవత్సరాలు ఉంటారు అనేసి మీరు అంటున్నారు కదా! ఇటు పక్క చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని చూస్తున్నారు. సో, దీనిపైన మీరేమంటారు? హ్మ్. మీరు మీరు 15 సంవత్సరాలు నెక్స్ట్ చంద్రబాబు గారే ఉంటారనంటే, ప్రతిదీ నేచర్ కూడా సపోర్ట్ చేయాలి బ్రదర్. ఇప్పుడు ఆల్రెడీ పెద్దాయనకి 75 ఏళ్ళు ఆల్మోస్ట్. ఈ గవర్నమెంట్ అయిపోయాక 80 ఏళ్ళ గవర్నమెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చి యూత్ కావాలనేది అందరి కోరిక. అది కళ్యాణ్ బాబు కావాలనేసి, లోకేష్ బాబు కావాలని అందరి కోరిక. సో, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటారు. అంతేగాని 15 సంవత్సరాలని కంప్లీట్‌గా ఆయన్నే సీఎం చైర్‌లో ఎందుకు కూర్చోబెడతారు బ్రదర్? సో, ఆయన సూచనలు, సలహాలు ఒక పెద్దాయనగా తీసుకుంటారు. ఒక గాడ్ ఫాదర్ లాగా. అంతే తప్పనిచ్చి కన్ఫర్మ్డ్‌గా వచ్చేది ఈ 2.5 ఇయర్స్ కళ్యాణ్ బాబు, లోకేష్ బాబు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యలేదు. నేను చెప్తున్నా ఆమరణ నిరాహార దీక్షకి రెడీ. నేను హోల్ హార్టెడ్‌గా చెప్తున్నా. ఓకే. మీరు చాలా మూవీస్‌కి ఆడిషన్స్ ఇస్తుంటారు కదా! మా కోసం 2 స్కిట్స్ చేయండి. యాహ్! డెఫినెట్‌లీ. సో, నేను ఒక 90 సినిమాల పైన డైలాగులు ఉన్నవి చిన్నవి పెద్దవి చేశాను. ఒక 50 ఎపిసోడ్ల దాకా డైలాగులు ఉన్నవి చిన్నవి పెద్దవి చేశాను. అండ్ ఇప్పుడు కూడా నాకు దాదాపు ఒక 10 సినిమాల దాకా ప్రెజెంట్ రిలీజ్‌కి ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఆడిషన్స్ అనేది ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎక్కడన్నా ఎవరిని అడిగితే మాత్రం కన్ఫర్మ్‌గా హ్యాపీ ఫీల్ అవుతా. కొన్ని సందర్భాల్లో నేను అడిగి మరీ ఇస్తుంటాను కూడా. సో, నేను 'తిక్క' అనే సినిమాలో ఆలియన్ జంటు, నేను గేగా ఒక క్యారెక్టర్ చేశాను. సాయిధరమ్ తేజ్ హీరోగా. దాంట్లో మీకు ఒక చిన్న ముక్క చెప్తాను. మీ పేరుతోనే చెప్తాను. అక్కడ ఆలియన్‌తో చేసా, ఇక్కడ మీతోనే. ఏయ్ మహేష్, లపాకి చుపాకి బనానా బనానా పూలూరు కాంటే అబ్బా పూలూరు పత్రి ఎంత స్మార్ట్‌గా ఉన్నావు మహేష్. సో, ఇకపోతే తాగబోతు రమేష్ నేను కూడా కలిసి ఆడిషన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాడు నాకు ఫ్రెండే రమేష్ కూడా. సో, మహేష్ నువ్వు ఫస్ట్ యాంకర్గా బాగా చేస్తున్నావు మాకు తెలుస్తుంది అని నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాను. కానీ హౌస్ కూడా తర్వాత అనేది ఒకటైతే మా ప్లస్ కూడా బాగా బాగా చూస్తున్నారు. చూస్తా అంతే మా అమ్మ చూడాలి చూస్తా. సూపర్ అన్న, అసలు చాలా రియల్‌గా చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మీరు 2 అడిగే 2 చేశాను. ఇంకా మీరే ఓకే సార్. చాలా థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సత్యరాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? సత్యరాజ్ గారు చాలా పెద్ద లెజెండరీ యాక్టరు. ఆయన గురించి కూడా చెప్పాల్సిన ఒక సందర్భం వస్తుంది. అందుకు బాధగా ఉంది ఫస్ట్. సో, ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఉంటుందండి. రెండోది వచ్చేసేసి వాళ్ళు ఇంకా ఏదో సంపాదిద్దాం అనేది ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఐడెంటిటీ క్రైసిస్ లేదు. సో, ఇప్పుడు డైలీ 10 లక్షలు ఏమో తీసుకుంటున్నారు. కానీ ఆయన పిల్లికి భిక్షం పెట్టరు. అది మొత్తం ఇండియా మొత్తం తెలుసు. ఇప్పుడు ఆవిడ పాకీజా గారు అని ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ పేరు మర్చిపోయాను, సారీ. ఆవిడకి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు. చేయకపోగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోళ్ళు కానీ హెల్ప్ చేసే పరిస్థితి ఉంది. సో, వీళ్ళు పిల్లికి భిక్షం పెట్టకుండా మా దగ్గర వచ్చేసేసి హిందూయిజం గురించి మాట్లాడి వెళ్ళారు. తమిళనాడుకు వచ్చానంటే ఆయన ఒక హిందూ వ్యక్తిగా మాట్లాడతారు. మీకు ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ ఆయన ఏమన్నా ప్రస్తావన తీశారా? వాళ్ళ గురించి ఏమన్నా మంచిగా మాట్లాడారా, చెడ్డగా మాట్లాడారా? అటువంటి ప్రస్తావనే జరగలేదు. ఆయన ఒక హిందూవాదిగా హిందుత్వం గురించి మాట్లాడారు, వచ్చేశారు. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీరేదో అక్కడ స్టాలిన్ గారి దగ్గర మెప్పు పొంది ఏదో నామినేటెడ్ పోస్టులు తీసుకొని ఇంకా సంపాదించుకుందాం. ఏం చేస్తాం? సంపాదించుకునేటువంటి మనం అంత పాటు ఆస్తులు ఏమి రావు. ఎందుకు ఆ చీప్ పాలిటిక్స్? మీలాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ మీలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. అంతేగాని మాలాంటి వాళ్ళతో క్లాసులు బిగించుకోవడం కాదు మీరు. నెక్స్ట్ ఇంకోటి, యాంకర్ శ్యామల గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేసింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? అదే సార్, ఇప్పుడు అదే చెప్పా బ్రదర్. ఐడెంటిటీ క్రైసిస్ ఈమెది. సో, ఈమె యాంకర్గా చేస్తున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లేదు. ఇప్పటికి ఆ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఏదో విధంగా పబ్లిక్లో ఉండాలన్నప్పుడు మంచి చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అనిపించట్లేదు అని అంటే ఎందుకు అనిపించట్లేదు? ఆ పాకిస్తాన్లో ఉన్న ముస్లిం ఒక 26 మంది హిందూస్ని చంపేస్తే అందులో కొంతమంది మన తెలుగు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆ టైంలో పరామర్శించారు.
దాని తర్వాత వచ్చి శ్రీకాకుళం, విజయనగరం అటు వైపు వచ్చేసి పబ్లిక్లు ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మమేకమి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. సో తర్వాత ఆయన ఒక 3 షూటింగ్స్ ఒప్పుకున్నారు ఎలక్షన్స్కు ముందే, డిప్యూటీ సీఎం అవ్వకముందే. అవి ఇప్పటికి లేట్ అవుతున్నాయి. వాళ్ళు నష్టపోకూడదు ప్రొడ్యూసర్స్. ఆ సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. సో ఇట్లా పబ్లిక్తో రిలేటెడ్గా ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఫ్యామిలీకి కూడా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాంటిది మీరు ఎక్కడో ప్రైవేట్ ప్లేసెస్లో మీ పబ్బులు, డిస్కోథెక్కుల్లో, ఇంకోటి రేవ్ పార్టీలు ఎక్కడో మీరెక్కడో పర్సనల్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉండాలని మీరు అనుకుంటే మీ సైకలాజికల్ థింగ్స్ అవి. మీ మీ మైండ్ అక్కడ వరకే పనిచేస్తుంది. ఆయన ఎందుకు ఉంటారు? కనపడట్లేదంటే ఇక్కడ కనపడుతున్నారు. వచ్చి మీరు చూడండి. మీకు మీడియాలో అన్ని చోట్ల ఆయన ఎక్కడెక్కడ వెళ్తున్నారు కవరేజ్ చేస్తున్నారు. అది వదిలేసి కనపడట్లేదు అని అంటే అదంతా ఏంటంటే ఆమె పబ్లిసిటీ క్రైసిస్. ఆమెని మర్చిపోకుండా జనాలు ఆమె గురించి మాట్లాడుకోవాలి. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇంకా లైట్.